హాయ్ గైస్, ఈ రోజు మనం ద ప్లేయర్ దట్ కెనాట్ లెవెల్ చాప్టర్ 16 మన హీరో చూస్తూ ఉంటాడు. మన హీరో ముందర కత్తి వెంటాల దాన్ని తర్వాత మనం చూపిస్తారన్నమాట దాన్ని ఎవరు వేశారని చెప్పేసి. ఐరన్ షీల్డ్ ఉండి వేసింటాడన్నమాట కత్తిని వచ్చేసి. ఆ తర్వాత ఐరన్ షీల్డ్ పక్కన వచ్చేసి గిల్డ్ మాస్టర్ ఐరన్ షీల్డ్ మీరు ఎందుకు కలియాన్ని విసిరారు అని చెప్తాడన్నమాట. అతను వచ్చేసి మన ఐరన్ షీల్డ్ తో. కలియాన్ అంటే కత్తి పేరు అనమాట. అప్పుడు ఐరన్ షీల్డ్ ఉండి ఏమో నాకు తెలియదు, నేను అక్కడ ఏదో ఉన్నట్టు ఫీల్ అయ్యాను, అందుకని అక్కడ వేశాను నేను, కానీ చూస్తుంటే నేను తప్పుగా ఊహించుకున్నాను, అక్కడ ఎవరు లేరని చెప్పేసి ఐరన్ షీల్డ్ వచ్చేసి పక్కన అడిగిల్లా అతను చెప్తాడన్నమాట. తర్వాత మనకు అక్కడ సీన్ వచ్చేసి ఒక గృహలో వేశారన్నమాట. మనకు వచ్చేసి అక్కడికి మన హీరో అలాగే సూ వచ్చేసి పరిగెత్తుతో వచ్చిందన్నమాట ప్లేస్ కి. అప్పుడు సూ ఉండి మన హీరో ఏమవుతుందంటే మన ఏం తప్పు చేయలేదా, ఎందుకు అక్కడ నుంచి పరిగెత్తుకుంటా వచ్చావని చెప్పి మన హీరో తందన్నమాట సూ వచ్చేసి. అప్పుడు మన హీరో ఉండి మనం ఏం తప్పు చేయలేదు, కానీ ఇప్పుడు మనం ఉండేది డిఫరెంట్ సిచ్యువేషన్, ఎందుకంటే మనం నార్మల్ గా వాళ్ళని బయట కలిసింటే, కానీ ఇలాంటి సమయంలో వాళ్ళని కలిసాక మనం వాళ్ళని మన పై ఎత్తనామని చెప్పేసి వాళ్ళు అనుకుంటారని చెప్పేసి మన హీరో వచ్చేసి ఊతాడన్నమాట. సరే గానీ నువ్వు ఫస్ట్ బాటిలో నీళ్ళు తాగడన్నమాట మన హీరో వచ్చేసి సూతో. తర్వాత మన హీరో వచ్చేసి తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడన్నమాట. కానీ ఎంత సడన్ గా కలిసినా కూడా ఇట్లా అటాక్ ఎవరు చేయరనుకుంటాడన్నమాట మన హీరో వచ్చేసి. ఏమన్నా పెద్ద గిళ్ళకి చాలా మంది ఎనిమిస్ ఉంటారేమో అనుకుని మన హీరో అనుకుంటాడన్నమాట మనసులో. మన హీరో కూర్చొని ఆలోచిస్తా ఉన్నప్పుడు అలా చూడండి మన హీరో వచ్చేసి సరే ఇప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళని ఏమైనా అవాయిడ్ చేయాలా, వాళ్ళు వెళ్ళే దగ్గర మనం ఇటు కూర్చోవాలా అంటదన్నమాట మనసు వచ్చేసి మన హీరోతో. మన హీరో వచ్చేసి లేదు అలా ఏం కాదు, మనం ఏం చేద్దామంటే కొంచెం దూరం నుంచి వాళ్ళని ఫాలో అయ్యేదంటాడన్నమాట మన హీరో వచ్చేసి సూతో. అప్పుడు చూడండి ఏంటి అంటే మన హీరోతో, మన హీరో ఉండి ఇది డేంజరస్ అని చెప్పి నాకు తెలుసు, కానీ ఇది మనకు చాలా మంచిది, ఇది ఒక మంచి ఛాన్స్ అనుకో అంటాడన్నమాట మన హీరో వచ్చేసి. ఇప్పుడు ఒకవేళ మన హీరో ఉండి ఒక స్కిల్ పార్టీ ఉంటారు ఇప్పుడు ఐరన్ షీట్ లెక్క, అలా పార్టీ మనం వెనకాల వెళ్ళాం అనుకో వాళ్ళు వెళ్ళే దారిని, మనకు అప్పుడు వెళ్ళాల్సిన దారి ఈచెత్తది అనమాట. ఎందుకంటే మనం కరెక్ట్ దారి వెళ్తాం అన్నమాట, ఎందుకంటే స్కిల్ పార్టీ కరెక్ట్ దారిలో వెళ్తారన్నమాట అని చెప్పేసి మన హీరో వచ్చేసి సూచెప్తాడు అనమాట. అప్పుడు సూ వచ్చేసి హో అందుక నాకు అర్థమైంది అంటదన్నమాట మన హీరోతో. తర్వాత మనకు అక్కడ సీన్ వచ్చేసి ఒక గోడకి రౌండ్ గా ఉండే సింబల్ నిప్పిస్తారన్నమాట మనకి వచ్చేసి. మన హీరో ఉండి సూతో చూసావా ఇక్కడ ఒక మార్క్ ఉందంటాడు అన్నమాట మన హీరో వచ్చి సూతో. మనం వాళ్ళని ఫాలో అవుతూనే అందుకు సంతోషంగా లేవా సూ అంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి. ఐరన్ గిల్ వచ్చేసి ఇక్కడ మాస్టర్స్ ని చంపింది కదా, ఇప్పుడు మనం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ, అలాగే ఇక్కడ ఎటువంటి జేనియస్ లేదా ట్రాప్స్ కూడా లేవంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి సూతో. ఇప్పుడు మనం బాస్ రూమ్ ఈజీగా కనిపెట్టచ్చు సూ అంటాడు అన్నమాట మన హీరో వచ్చేసి. అలా మన హీరో మారుతూ పక్కన వచ్చాడన్నమాట. సూ ఉండదన్నమాట ఆ సమయంలో. మన హీరో వచ్చేసి తను ఎక్కడ పోయింది బాగున్నాడు మన హీరో వచ్చేసేప్పుడు. అలా మన హీరో ఆలోచిస్తా ఉంటాడు. ఎల్ వచ్చేసి లో వచ్చేసి ఏదో వస్తుంది మాస్టర్ అంటదన్నమాట వాళ్ళిద్దరు వచ్చేసి. మన హీరో ఉండి ఏంటి అని అడిగితే అలా మన హీరో మారుతా ఉన్నప్పుడు సడన్ గా మన హీరోనికి ఐరన్ షీల్డ్ వచ్చాడన్నమాట. అలా వచ్చి నేను కనిపెట్టాను అని చెప్తాడన్నమాట మన హీరో వచ్చేసి. మన హీరో వచ్చేసి షాక్ తో ఏంటి బాగానే పక్కన చూస్తే ఐరన్ షీల్డ్ వచ్చేసి తన చేత్తో మన హీరోని పట్టుకొని కింద గట్టి కొడతాడన్నమాట భూమికి. అప్పుడు మన హీరో వచ్చేసి ఈ దాడికి నేను పడిపోకూడదు, ఈ పరిస్థితిలో నేను కలిదిరిగి పడిపోకూడదు అని మన హీరో అన్నమాట. అప్పుడు వచ్చేసి అలా అనుకుంటూ మన హీరో వచ్చేసి కలిదిరిగి పడిపోతాడన్నమాట. మన హీరో పడిపోయిన కొంచెం తర్వాత ఓయ్ లే అని చెప్పేసి ఐరన్ షీల్డ్ వచ్చేసి మన హీరోని గట్టి కొడతాడన్నమాట చంపకి. అప్పుడు మన హీరో లేస్తాడన్నమాట. అప్పుడు ఐరన్ షీల్డ్ వచ్చేసి ఓ లేచావా నువ్వు. తర్వాత తన చేత్తో మన హీరో చుట్టుకొని హే సరే కానీ నువ్వు ఎవరి కింద పనిచేస్తున్నావు, ఎవరు నేను మిచ్చుకున్నారు, నేను నా మీద స్పై చేయమని చెప్పి ఎవరు చెప్పారు అని ఐరన్ షీల్డ్ మన హీరో అడతాడన్నమాట. మన హీరో వచ్చేసి తన మనసులో అనుకుంటాడన్నమాట, అయ్యో వీళ్ళు మాట్లాడే భాష నాకు రాదు ఇంగ్లీష్ అనుకుంటాడన్నమాట మన హీరో వచ్చేసి. అతను స్పై అన్నాడు కదా ఐరన్ షీల్డ్ వచ్చేసి, అంటే ఇప్పుడు నేను ఏమన్నా అతన్ని స్పై చేస్తాను అతను అనుకుంటాడా అని చెప్పేసి మన హీరో అనుకుంటాడన్నమాట తన మనసులో. ఐరన్ షీల్డ్ వచ్చేసి ఎవరు నువ్వు నన్ను ఎలా ఫాలో అయ్యావు, ఇప్పుడు నువ్వు నిజం చెప్పుకుంటే నేను చంపేస్తాను అంటాడన్నమాట. ఐరన్ షీల్డ్ వచ్చేసి మన హీరోతో. మన హీరో వచ్చేసి ఏంటి చంపుతారా, వద్దు నేను స్పైని కాంటాడన్నమాట, నేను జస్ట్ హంట్ చేయడానికి వచ్చాను అంటాడన్నమాట వాళ్ళతో చేసి. మన ఐరన్ షీల్డ్ వచ్చేసి నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవా అంటాడన్నమాట. అలా ఐరన్ షీల్డ్ వచ్చేసి మన హీరోని అడుగుతున్నప్పుడు ఐరన్ షీల్డ్ పక్కన వచ్చేసి అతనికి ఇంగ్లీష్ రాన యాక్టింగ్ చేశానేమో గిల్ మాస్టర్ అంటాడన్నమాట. ఐరన్ షీల్డ్ వచ్చేసి పక్కన ఉన్న అతను వచ్చేసి. అప్పుడు మన ఐరన్ షీల్డ్ వచ్చేసి సరే చూద్దాం ఇతను యాక్టింగ్ చేస్తాను లేదు అని అంటాడన్నమాట మన ఐరన్ షీల్డ్ వచ్చేసి. తర్వాత ఐరన్ షీల్డ్ వచ్చేసి రోజర్స్ అంటాడన్నమాట. ఆ రోజర్స్ వచ్చేసి జపాన్ గిల్ మాస్టర్ అంటాడన్నమాట మన ఐరన్ షీల్డ్ తో. మన హీరో ఆ ప్లేయర్ చూసి తన మనసులో ఇలా అనుకుంటాడన్నమాట, ఆ ప్లేయర్ వచ్చేసి కొరియన్ కదా, కానీ అతను పబ్లిక్ లో ఇతను అనౌన్స్మెంట్ చేశాడు కదా ఇతను అమెరికన్ గిల్ లో జాయిన్ అవుతా అని చెప్పేసి, అంటే ఇతను ఐరన్ గిల్ లో చేరాడా, నేను కొరియన్ తెలిసి కూడా ఇతను ఎందుకు గమ్మని అనుకుంటాడు మన హీరో వచ్చేసి. అలా మన హీరో అనుకున్నప్పుడు అతను వచ్చేసి మన హీరో ముందరకు వస్తాడన్నమాట. అప్పుడు రోజర్స్ వచ్చేసి మన హీరోతో ఓయ్ నీకు తెలుసుగా నేను ఎవరో, ఎందుకంటే నేను చాలా ఫేమస్ కదా కొరియాలో, నా గురించి పరిచయం చూసుకునేది అయిపోయింది, ఇంకా మెయిన్ మ్యాటర్ కదమ్మా. అలా రోజర్స్ మన హీరో చెప్తాడన్నమాట. తర్వాత రోజర్స్ వచ్చేసి మన హీరోతో నువ్వు కొరియన్ నాకు తెలుసు, సరే గానీ నీ బ్యాగ్ లో వస్తువులు కదా చూస్తుంటే ఈ వస్తువులు వచ్చేసి చాలా రేట్ ఉంటున్నాయి, మా గిల్డ్ మాస్టర్ ఇప్పుడు చాలా మంచి మూడు లేడు. రోజర్స్ వచ్చేసి మన హీరో చెప్తాడన్నమాట. మన హీరో వచ్చేసి రాజేష్ ఎక్కువ చూస్తున్నాడన్నమాట అతను ఏం చెప్తాడని చెప్పేసి. అప్పుడు రాజేష్ వచ్చేసి సరే కానీ స్పైన్ చేసావు మా మీద, ఏ గ్రూప్ తో పనిచేస్తున్నావు నువ్వు, మా గిల్డ్ మాస్టర్ నుంచి ఎలా తప్పించుకున్నావు అనుకుంటాడు అన్నమాట రాజేష్ వచ్చేసి మన హీరోతో. అప్పుడు మన హీరో ఉండి స్పయ్యా కాదు మీరు తప్పుగా ఉంటాడంటాడన్నమాట. నేను ఇక్కడ కేవలం హంట్ చేయడానికి మాత్రమే వచ్చాను, అలాగే నేను ఒక సాధారణమైన ప్లేయర్ ని, అలాగే మీ గిల్డ్ మాస్టర్ సెన్సెస్ నుంచి తప్పించుకొని నేను ఏం చేయలేదు. అలా మన హీరో వచ్చేసి రోజు చెప్తే అప్పుడు రోజు వచ్చేసి అవునా సరే చూద్దాం అలా చెప్పేసి
కత్తిని పెట్టిస్తాడన్నమాట రోజెస్ వచ్చేసి. ఆ కత్తిని వేసుకొని మన హీరో కాళ్ళకి పోస్తాడన్నమాట. అప్పుడు మన హీరోని గట్టిగా అడతాడన్నమాట కత్తి ఎట్టుకి. అప్పుడు రోజెస్ ని మరీ విగ్గా ఉంటున్నాడే మన హీరోతో, నీలాంటి లూజెస్ ని ఎందుకు పంపించారో తెలియదు కానీ ఇక్కడికి, కానీ మమ్మల్ని నువ్వు మోసం చేయలేవు అని చెప్పేసి రోజెస్ వచ్చేసి మన హీరో చెప్తాడన్నమాట. అలాగే ఏమన్నావు, హంటింగ్ వచ్చావని కదా, నాకు తెలిసి నువ్వు ఎక్సెల్లర్ కోసం వచ్చావని చెప్పేసి. నేను చెప్పింది నిజమే కదా అని నవ్వు చెప్తాడన్నమాట రోజెస్ వచ్చేసి మన హీరోతో. తర్వాత అక్కడి నుంచి మనకు ఐరన్ షీల్డ్ వచ్చేసి వేరే అతనితో మాట్లాడుతూ ఉంటాడన్నమాట. ఐరన్ షీల్డ్ ముందు రోజు అతను వచ్చేసి ఏం చెప్తాడంటే ఐరన్ షీల్డ్ తో, ఇవి చాలా పనికిరాని కత్తులు, అలాగే దీనికి ఎటువంటి స్టేటస్ విండో నేను చూడలేకపోతున్నాను, ఇవి చాలా ముద్దుగా ఉన్నాయి, దీంతో నేను ఒక ఆర్కును కట్ చేయాలని చెప్తాడన్నమాట అతను వచ్చేసి ఐరన్ షీల్డ్ తో వచ్చేసి. అప్పుడు ఐరన్ షీల్డ్ వచ్చేసి ఆలోచిస్తా ఉంటాడన్నమాట. సరే కానీ మనం ఇక్కడ నుంచి వెళ్ళాక బ్లాక్ స్మిత్ కి ఇద్దాం ఈ కత్తులు వచ్చేసి, అతను చూసుకుంటాడు ఆ కత్తులు ఏం చేయాలో అని ఐరన్ షీల్డ్ అతను ముందర అతను చెప్తాడన్నమాట. బ్లాక్ స్మిత్ అంటే కమ్మరిని అర్థం. అతను వచ్చేసి సరే మాస్టర్ అంటాడన్నమాట. అప్పుడు అతను వచ్చేసి సరే మాస్టర్ మీ కత్తి హోలీ స్క్వాడ్ కళ్యాణ్ తో పోలిస్తే ఈ రెండు కత్తులు వచ్చేసి వేస్ట్ ఉంటాడన్నమాట అని చెప్తాడన్నమాట అతను వచ్చేసి మన ఐరన్ షీల్డ్ తో. తర్వాత అక్కడి నుంచి మనకు హీరో దగ్గర చూపిస్తారన్నమాట. హీరో తీసుకుంటే పోషన్స్ వచ్చేసి అవన్నీ వచ్చేసి రోజెస్ అతను వచ్చేసి చూపిస్తాడన్నమాట ఆ పోషన్స్ అన్ని వచ్చేసి. రోజెస్ వచ్చేసి మన హీరోతో, ఇవి చాలా రేట్ ఉన్న పోషన్స్ కదా, అది కాక ఇదే గాయనైనా బెరింగ్ హీల్ చేస్తుంది, నేను నిన్ను చంపకుండా చావు అంచుల వరకు పోనిచ్చు, నేను చాలా సార్లు బతికేచ్చని చెప్తాడన్నమాట. అలా రోజెస్ మన హీరోతో చెప్తూ ఆ పోషన్ వచ్చేసి మన హీరో మీదకి పోసాడన్నమాట. గాయం వెళ్ళే ఆ ప్లేస్ లో వచ్చేసి నువ్వు అలా ఫేస్ పెట్టదని మా హీరో చెప్తాడన్నమాట. రోజెస్ వచ్చేసి నాకు తెలుసు నువ్వు ఈ చాలా పొదుపుగా వాడుతున్నావు అని చెప్పేసి పోషన్స్ వచ్చేసి, అందుకని ఈ పోషన్స్ నీ కోసమే వాడుతున్నాడు అన్నమాట రోజెస్ వచ్చేసి మన హీరోతో. సరే కానీ బెరింగ్ చెప్పు ఎవరి కింద పని చేస్తున్నావు అని చెప్పేసి నవ్వుతాడన్నమాట రోజెస్ వచ్చేసి మన హీరోతో. మన హీరో వచ్చేసి అతనితో, నేను చెప్పా కదా ముందే నీకు నేను హంటింగ్ వచ్చా అని చెప్పేసి, నేనే నీకు అబద్ధం చెప్పలేదు, అలాగే నేను ఎవరి కింద పని చేయలేదు, నేను ఇక్కడికి ఒంటరిగా వచ్చా ఉంటాడన్నమాట మన హీరో వచ్చేసి రోజెస్ తో. అప్పుడు రోజెస్ వచ్చేసి మన హీరోని గట్టి కొడతాడన్నమాట చంపకి. అప్పుడు రోజెస్ వచ్చేసి మేమేం జోక్ చేస్తాను అనుకుంటున్నావు, నీతో ఏమన్నా నువ్వు నిద్రపోయే సమయంలో నీ లెవెల్ మేము చెక్ చేసాం, అలాగే నేను కట్టేసిలే, అది నార్మల్ తాడుతో కట్టేసాం, అదొక స్పెషల్ ఏం ఐటమ్ కాదు, అంటే వస్తువు కాదు, నార్మల్ తాడుని తీసేయలే నువ్వు ఒక్కనే వచ్చావంటే నాకు నమ్ముద్దు రండి అంటాడన్నమాట రోజెస్ వచ్చేసి మన హీరోతో. అప్పుడు ఐరన్ షీల్డ్ వచ్చేసి రోజెస్ ఇక్కడ రా, నువ్వు తినేసిన తర్వాత మళ్ళీ పోదురు అంటాడన్నమాట ఐరన్ షీల్డ్ వచ్చేసి మన రోజెస్ తో. అప్పుడు రోజెస్ వచ్చేసి మన హీరోని చూసి గట్టి కాలుతో కొడతాడన్నమాట రోజెస్ వచ్చేసి మన హీరోని. రోజెస్ ఉండి మాట వెళ్తున్నప్పుడు మన హీరోతో అంటాడన్నమాట, నువ్వు ఇంకా యాక్టింగ్ మానేస్తే మంచిది, నువ్వు స్పై కాదన్నట్టు అంటాడన్నమాట రోజెస్ వచ్చేసి మన హీరోతో. అప్పుడు మన హీరో చూపిస్తారన్నమాట. అప్పుడు మన హీరో మనసులో ఆలోచిస్తా ఉంటాడన్నమాట, నాకు తెలుసు ఈ మేజ్ గేట్ నేను 0% కూడా లేదు, నేను క్లియర్ చేస్తాను చెప్పి గేట్ ని, ఇది ఎప్పుడు జరగాలని తెలుసు నాకు, అది కాక నా ఆయుధాలను కూడా వాళ్ళు తీసుకున్నారు, ఇప్పుడు నేను మళ్ళీ అప్పుడులాగా అయిపోయాను, పవర్ లేని వాళ్ళ లాగా అనుకుంటాడు మన హీరో వచ్చేసి. అలా మన హీరో అనుకుంటున్నప్పుడు దూరం నుంచి ఒకటి చేస్తూ వస్తున్నారన్నమాట అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి. అప్పుడు ఆ అమ్మాయి చేతితో చూసిన తర్వాత ఇక్కడ నుంచి మనకు 2 kilometers ఉంది అక్కడ అడుకుంటది అన్నమాట. ఇంకా ఎన్సీ పిల్లలు ఇక్కడ నుంచి మనం వాళ్ళని ఇప్పుడు ఏమైనా చేద్దాం అంటది అన్నమాట. ఆ అమ్మాయి వచ్చేసి లీడర్ తో మనం చూపిస్తారన్నమాట గిల్ లీడర్ ని, యూరప్ ఎథీనా. ఈ యూరప్ ఎథీనా ఎవరు అంటే మన ప్రీవియస్ వీడియో చెప్పుకునే ఈ మేజ్ కిట్ వచ్చేసి టాప్ 3 ప్లేయర్స్ వచ్చారని చెప్పేసి, అందులో ఐరన్ షీల్డ్ అయితే ఇంకో ఆమె వచ్చేసి యూరప్ ఎథీనా అనమాట. ఆ యూరప్ ఎథీనా వచ్చేసి ఐరన్ షీల్డ్ గిల్ ని చూస్తూ ఉంటది అన్నమాట. ఇక్కడతో 16th చాప్టర్ అయిపోయింది.